దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమ అది. ఆసియాలోని అతిపెద్ద స్పిన్నింగ్ మిల్ గా పేరు పొందింది. ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పించిన ఈ మిల్ మూతపడి 37 ఏళ్లైంది. రాష్ట్రంలో 8 మంది ముఖ్యమంత్రులు కూడా మారారు, 7 ఎమ్మెల్యేలు మారారు. కానీ స్పిన్నింగ్ మిల్ కార్మికుల తలరాత మాత్రం ఏ మాత్రం మారలేదు. గుంతకల్లోని ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ దుస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమ ఏర్పాటైన 37 సంవత్సరాలకే మూతపడటం అనేది చాలా దారుణమైన విషయం. అనంతపురం జిల్లా గుంతకల్లోని ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ ఏర్పాటైన 37 సంవత్సరాలకే మూతపడింది. 1951లో మెడ్రాస్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ పేరుతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పునాదిరాయి వేస్తే 1954లో మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ పేరుతో ప్రారంభోత్సవం జరిగింది. అప్పట్లో దాదాపు 2000 పైచిలకు మంది కార్మికులు ఇందులో పనిచేస్తే ఇవాళ మూతపడి 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా పరిశ్రమ మూతపడుతుందో అప్పట్లో కార్మికులుగా పనిచేసిన వాళ్ళందరూ ఇవాళ ముసలి వాళ్ళు అయిపోయారు. తమ మనవాళ్ళన్నా ఇందులో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పరిశ్రమ ప్రారంభమవుతుంది? ప్రతిసారి ఎన్నికల్లో ఒక హామీగా మిగిలిపోతున్నటువంటి గుంతకల్లో ఉన్న ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్పై TV9 స్పెషల్ స్టోరీ. ది మద్రాస్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ కు 1951లో అప్పటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా పునాది పడింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే అనంతపురం జిల్లా గుంతకల్లో స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలని నెహ్రూ నిర్ణయించారు. అప్పటికే బ్రిటిష్ వారు వ్యాపారం రవాణాకు అనుకూలంగా ఉంటుందని గుంతకల్లో రైల్వే జంక్షన్ ఏర్పాటు చేశారు. అందుకే నెహ్రూ కూడా గుంతకల్లో స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేస్తే దేశంలోని అన్ని ప్రాంతాల రవాణాకు అనుకూలంగా ఉంటుందని మిల్ కు ఫౌండేషన్ వేశారు. 3.5 ఏళ్ల వ్యవధిలోనే స్పిన్నింగ్ మిల్ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించింది. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవడంతో 1954లో ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ గా పేరు మారింది. ఆసియాలోని అతిపెద్ద స్పిన్నింగ్ మిల్ గా పేరు తెచ్చుకున్నది ఈ మిల్. అయితే ప్రారంభమైన 37 సంవత్సరాలకే మూతపడింది. గుంటకల్లో ఏసీఎస్ మిల్ నిర్మాణం చేయాలని, ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని 1951 డిసెంబర్ 16న నెహ్రూ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1954లో 3 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద పరిశ్రమని ఏర్పాటు చేసి ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ఈ మిల్లును ప్రారంభించడం జరిగింది. 1991 జూలై 3వ తారీఖున పరిశ్రమ మూతపడింది. మూతపడడానికి ప్రధానమైన కారణం యాజమాన్యమే. 1954లో ప్రారంభమైన ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ గుంతకల్ చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతో మందికి ఉపాధి కల్పించింది. అప్పట్లోనే 2500 మంది కార్మికులు ఈ మిల్లో పనిచేశారు. గుంతకల్, ఉరవకొండ, ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దవడుగురు ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఉండటం, అక్కడ పత్తి పంట గణనీయంగా సాగు చేస్తుండటంతో గుంతకల్లో స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేశారు. ఈ మిల్ కోసం అప్పట్లోనే ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నుంచి మెషినరీని తెప్పించారు. మిల్ ప్రారంభమైన తొలినాళ్లలో పండుగ వాతావరణంలా ఉండేదని చెబుతారు. కొద్ది రోజుల్లోనే మిల్ లాభాల బాట పట్టింది. కోఆపరేటివ్ అధీనంలో మిల్ నడుస్తున్నప్పుడు 15 లక్షల లాభాలు వచ్చేవని అప్పటి కార్మికులు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే మిల్ కోఆపరేటివ్ నుంచి ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిందో అప్పటి నుంచి నష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు. కేవలం రాజకీయ నాయకుల జోక్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే మిల్ నష్టాల బాట పట్టిందంటున్నారు. యాక్చువల్గా మిల్లు నష్టమేం కాదు, ఇది కొంతమంది స్వార్థానికి బలైందని. 1974లో వీళ్ళు 32% బోనస్ ఇచ్చారు సార్ మాకు. లా సొసైటీలు ఇస్తారు, ఇంకా తర్వాత అదే బోనస్ లాస్ట్. ఇంకా మాకు ఇంకా బోనస్ అనేది లేదు, ఇంకా లేదు. అది అటు నుంచి ఇట్లా జరిగింది. ఈ పొద్దు వస్తారు, రేపు వస్తారు. 6 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎవ్వరేం చేయలే. ఈ పొద్దు రాదు, ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తా అనుకుంటే ఇట్లా అయిపోతుంది. మాకు ఎక్కలే అనుకుంటే తెరుస్తారు సార్. కాకపోతే వాళ్ళకి ఏదో దీని మీద ఇంట్రెస్ట్ లేదో మరి మా దురదృష్టమో. బ్యాంకుల నుంచి తీసుకున్న కొద్దిపాటి అప్పులను కూడా తీర్చలేక స్పిన్నింగ్ మిల్ మూసేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. మిల్ మూతపడే నాటికి 1200 మంది కార్మికులు పనిచేస్తుండేవారని, వారందరికీ మిల్ యాజమాన్యం బకాయి పడిందని వెల్లడించారు. ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇప్పటి వరకు చెల్లించలేదని చెప్పారు. ఆ కేసులు ఇప్పటికీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. 1991లో మూతపడి స్పిన్నింగ్ మిల్ ఏనాటికైనా మళ్లీ ప్రారంభమవుతున్న ఆశాభావంతో కొందరు కార్మికులున్నారు. గుంతకల్ మిల్లో పనిచేసినాం సార్ మేము. స్పిన్నింగ్ మిల్లో పనిచేసాం. 30 ఏళ్ళు పనిచేసిన. ఇప్పుడు ఏమో దీన్ని తీసే కొన్ని కుటుంబాలను బతుకుతారు సార్. కోర్టులో పెట్టినాము, కోర్టులో గెలిచినాము. డబ్బులు కూడా రావాలి మాకు, బకాయిలు ఇంకా రావాలి సార్. ఇంకా ఏం రాలేదు. వస్తావని కొన్ని మంది ఫ్యాక్టరీ రన్నింగ్ అయితే కొంచెం కుటుంబాలను బతుకుతారు సార్.
ఎక్కడో పని చేసే పనులే. మిల్ మూతపడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది ముఖ్యమంత్రులు మారారు. అలాగే గుంతకల్ నియోజకవర్గానికి 7 ఎమ్మెల్యేలు మారారు. తాము అధికారంలోకి వస్తే స్పిన్నింగ్ మిల్ తిరిగి తెరిపిస్తామని హామీ ఇవ్వటం అందరికీ పరిపాటిగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా అంతే, అది చేపిస్తాము, అది మిషన్లు పెడతాము, పని గెలిపిస్తాము అని చెప్పినారు అంతవరకు. కానీ ఎవరేం చేయలే. 14 గెలిచినప్పుడు చెప్పినారు, ఇప్పుడు 19 గెలిచినప్పుడు చెప్పినారు మిషన్లు అది ఇది కుట్టి మిషన్లు పెడతామన్నారు. ఇంకా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాగ్దానం చేస్తున్నారు, చేస్తున్నారు, పెడుతున్నారు అంటారు అంతా. కానీ ఏం ముందు పట్టించుకోలే. 65 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మిల్లో యంత్ర సామాగ్రి పూర్తిగా పాడైపోయింది. అలాగే మిల్కు సంబంధించిన భూమి కూడా కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మిల్ భూమిలో ఇళ్ల ప్లాట్లు చేయాలని ప్రయత్నించింది. కార్మికులతో పాటు స్థానికుల నుంచి తిరుగుబాటు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మిల్ తెరిపించలేని పక్షంలో ఆ స్థలంలో ఇతర కుటీర పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. అనేక ప్రభుత్వాలు వస్తూ పోతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏసీఎస్ మిల్లు దాదాపు 100 మంది బతికిన కార్మికులు 100 మంది బతికిన ఈరోజు రోడ్ల పాలైనారు. కనీసం అదే ప్రతి ఎమ్మెల్యే గారు, ప్రతి నాయకులు వచ్చి ఇక్కడ కుటీర పరిశ్రమలు గతం నుంచి ఏర్పాటు చేస్తామని ఇంతవరకు అయితే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయని పాపని పోలేదు. ఇప్పుడున్న అధికార నాయకులన్నా కానీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడున్న కార్మికులని, కర్షకులని ఆదుకొని వాళ్ళకి సాధక బాధకులని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా గుంతకల్ సభలో ప్రసంగించారు. మిల్ ఆవరణలోనే ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే స్పిన్నింగ్ మిల్ తిరిగి ప్రారంభిస్తామని, కార్మికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాటిస్తున్నాం, ఈ స్థలాన్ని కానీ దీన్ని కుదిరితే స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయిస్తాం, లేని పక్షంలో దీన్ని చక్కటి పారిశ్రామిక అవసరాలకు దీన్ని వాడదాం. ఏదైనా సరే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేది. అలాగే మనకి బకాయిలు ఏమున్నాయో దాదాపు ఎన్ని కోట్ల బకాయిలు సార్? మనకి 5 కోట్ల బకాయిలు. 5 కోట్ల బకాయిలు తెప్పించే బాధ్యత అలాగే కార్మికుల కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆయనే రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే స్పిన్నింగ్ మిల్ తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 4వ తరగతి చదివేటప్పుడు బంద్ అయింది సార్. అప్పటి నుంచి రాజకీయ నాయకులు వస్తున్నారు. ఈ ఎన్నికల టైంలో మటుకే ఇది మాట్లాడి, దీని గురించి మాట్లాడి ప్రజలు మభ్యపెడుతున్నారు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి 1350 మందిని కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపాము. ఆయన 1350 మందిని ఆదుకుంటాము, దీంట్లో ఏదైనా కొత్త పరిశ్రమ పెడతాము అన్నారు. మరి ఒక 60 మంది దాకా సూసైడ్ చేసుకున్నారు సార్. 60 మందిని కూడా ఆదుకుంటాము, వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటామని కూడా చెప్పారు. పరిశ్రమ ప్రారంభమైన 37 ఏళ్ల స్వల్ప కాలంలోనే మూతపడటం నిజంగా పాలకుల నిర్లక్ష్యమే. 3 దశాబ్దాలకు పైగా సమస్య పరిష్కారం కాకపోవడం నిజంగా శోచనీయం. కూటమి ప్రభుత్వం గుంతకల్ స్పిన్నింగ్ మిల్ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ స్పిన్నింగ్ మిల్లు తెరుస్తారన్న నమ్మకం కూడా పోతుంది. అయినప్పటికీ కూడా 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్పిన్నింగ్ మిల్ స్థానాల్లో ప్రత్యామ్నాయంగా ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలంటూ కూడా గతంలో పనిచేసిన కార్మికుల కుటుంబ సభ్యులు మాత్రం కోరుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, TV9 గుంతకల్.